రైతు భరోసాపై మంత్రుల సమావేశం ముగిసింది. రైతు భరోసా అమలుపై మంత్రులు 3.5 గంటల పాటు చర్చించారు. రైతు భరోసా విధి విధానాలపై రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. మరోవైపు రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో రైతు భరోసాపై సమీక్షలు జరగనున్నాయి. ఈ నెల 23 వరకు రైతుల అభిప్రాయాల సేకరణ కొనసాగనుంది. అయితే ప్రజాభిప్రాయాల ప్రకారమే రైతు భరోసాపై నిర్ణయాలుంటాయని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రైతు భరోసాపై చర్చ ముగిసింది. ప్రజాభిప్రాయాల ప్రకారమే నిర్ణయాలుంటాయంటూ కూడా భట్టి విక్రమార్క చెబుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు. ఎస్ బలరాం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా పైన తొలి కేబినెట్ల సబ్ కమిటీ సమావేశం తొలి సమావేశం ఖమ్మం కలెక్టరేట్ లో జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనే ఉన్నట్టు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా అంటే అధికారులు 3 జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడా దాదాపు 3.5 గంటల పాటు కూడా అభిప్రాయ సేకరణ కొనసాగింది. ఈ అభిప్రాయ సేకరణలో రైతుల నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పదే సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలను మీరు నమ్మి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నేరుగా ప్రజల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయానికి లోబడి నిర్ణయాలు చేస్తాం తప్ప ప్రజల అభిప్రాయాల మేరకే ఉంటుంది తప్ప సొంతంగా ఎటువంటి నిర్ణయాలు చేయమని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సన్న చిన్నకార రైతులకు లాభం జరగాలన్నా, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు రైతులకు ఇచ్చినటువంటి 12,000 రూపాయల హామీ అమలు విషయంలో కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 3.5 గంటల పాటు కూడా రైతులు పోడు భూముల అంశం, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, ధరణిలో వస్తున్నటువంటి సమస్యలను పదే కూడా ఈ రైతులు లేవనెత్తడం జరిగింది. దీనిపైన సానుకూలంగా మంత్రివర్గం ఉపసంఘం కూడా చాలా క్లియర్ గా రైతుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు వారి అభిప్రాయాలతో పాటు తమకున్నటువంటి డౌట్స్ ను కూడా రెక్టిఫై చేసి పదే రైతులతో మాట్లాడడం, రైతు సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకోవడం, ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి రేపటి నుంచి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 జిల్లాల్లో కూడా ఈ నెల 23 వరకు కూడా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాలు, అదేవిధంగా కలెక్టరేట్లలో రైతుల అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాల సేకరణ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి నివేదికను తయారు చేసి విధి విధానాలను ఖరారు చేస్తామని కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రతి రూపాయి ఖర్చు చేయాలంటే ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఖర్చు చేస్తాం, సక్రమమైన మార్గంలో ఖర్చు చేస్తాం, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అటు కౌలు రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా పోడు భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలు లేనట్టు రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అసలు రైతులకు ఎంత ఇస్తే బాగుంటుంది, ఎంత గతంలో అంటే గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి చూసుకుంటే రైతులు గుట్టలకు, రాళ్లకు, అదేవిధంగా చెరువులకు, లేఅవుట్ అక్కడ మొత్తం కూడా ప్లాట్లు చేసినటువంటి కూడా వెంచర్లకు కూడా డబ్బులు రైతు బంధు పథకం వేశారు. అలా కాకుండా ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేసేటప్పుడు నిక్కచ్చిగా ఇబ్బంది లేకుండా రైతులకు స్వయంగా ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో సాగు చేసేటటువంటి భూములు రైతులకు మాత్రమే రైతు బంధు వేయాలని కూడా రైతులు మొత్తంగా ఘంటాత్మకంగా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా రైతులు ఒక ఖమ్మం జిల్లానే కాదు మిగిలిన 9 జిల్లాలకు సంబంధించినటువంటి రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం, ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తమది. రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చినటువంటి ప్రకటన స్పష్టంగా విధి విధానాలు వచ్చిన తర్వాతనే ప్రజలు నమ్మాలి తప్ప ఎవరో ఏదో చెప్తే నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి పైసా కూడా స్పష్టత ఉంటుందని కూడా భయపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం చేసినలాగా తమ అలా చేయము. బడ్జెట్ పైన భారమైనప్పుడు కూడా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. తమ ఉపసంఘంలో వేసినటువంటి నిధి విధానాలపైన కూడా తమతో చర్చించిన తర్వాత మేజర్ నిర్ణయం ఏదొస్తుందో దానిపైన ప్రకటన చేస్తామని కూడా నేతలు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మంత్రులు కూడా అటు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అటు రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క వీరంతా కూడా ఏకాభిప్రాయంతో కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు.